హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనము తెలంగాణ జాగ్రఫీ సమగ్ర విశ్లేషణలో భాగంగా 33 జిల్లాల వివరాలు అయితే తెలుసుకుంటున్నాము. మరి ఇందులో భాగంగా మనము 7వ క్లాస్ అయితే చూడబోతున్నామండి. 7వ పార్ట్ అందరూ కూడా గమనించాలి, ఓకేనా. ఇందులో మరి తెలంగాణ నదీ వ్యవస్థకు సంబంధించినటువంటి పార్ట్ ఏ అండి. తెలంగాణ నదీ వ్యవస్థ అనేది కొంచెము డెప్త్గా ఉండేటువంటి టాపిక్ అండి, కొంచెం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా దీనిపైన మనకు మార్కులు ఎక్కువ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది, ఓకేనా. ఆల్మోస్ట్ ఒక 1500 పైగా 1000 to 1500కు పైగా మీకైతే క్వశ్చన్స్ అయితే అందజేస్తానండి. అన్నీ కూడా తెలంగాణ అకాడమీ బుక్స్ బేస్ చేసుకొని అందజేస్తాము. గ్రూప్ 1, 2, 3, 4 పోలీస్, ఎస్ఐ కానిస్టేబుల్ అన్ని పరీక్షలకు కూడా పర్ఫెక్ట్గా మీకైతే యూస్ఫుల్గా ఉంటాయి. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకి ముఖ్యంగా జూనియర్ అసిస్టెంట్కి ప్రిపేర్ అవుతున్నారో పర్ఫెక్ట్గా మీకైతే ఆన్లైన్ కోచింగ్ అయితే స్టార్ట్ చేసామండి. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరుగుతుంది. ఆ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. యాప్ని డౌన్లోడ్ చేసుకొని వెంటనే మీరు అక్కడ కోర్స్ తీసుకొని అవసరం లేదండి. ఫ్రీ క్లాసెస్, డెమో క్లాసెస్ ఉంటాయి, వినండి. చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. మీకు నచ్చితేనే కోర్స్ తీసుకోవచ్చు, కంపల్సరిగా మీకైతే నచ్చుతుంది. 6 months కోర్స్ వ్యాలిడిటీ కేవలం 500 రూపాయలు మాత్రమే. చాలా చీప్గా ఉంటుంది, బట్ ఏంటంటే బెస్ట్ క్వాలిటీ అయితే మీకు అందచేయడము జరుగుతుంది, ఓకేనా. ఒకసారి ట్రై చేయండి, లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఒక చిన్న లైక్ అయితే చేయండి వెంటనే, ఓకే. ఫ్రెండ్స్, ఈరోజు మరి తెలంగాణ నదీ వ్యవస్థకు సంబంధించినటువంటి క్లాస్ అయితే ఇప్పుడు మనం చూడబోతున్నామండి. తెలంగాణ నదీ వ్యవస్థ, ఓకే. అందరూ కూడా గమనించాలి. చూద్దాం మరి. క్వశ్చన్ నెంబర్ 1, చెరువులు సరస్సుల గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని ఏ పేరుతో పిలుస్తాము? చెరువులు మరియు సరస్సుల గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని ఆన్సర్ ఆప్షన్ ఏ లిమ్నాలజీ అంటామండి. ఏమంటామండి? లిమ్నాలజీ అనేటువంటి పేరుతో మనము పిలవడం అయితే జరుగుతుంది. మరి భారతదేశంలో నదులన్నింటినీ కూడా పరిరక్షించేటువంటి ఒక ప్రణాళికనైతే ఏర్పాటు చేశారండి, నదుల సంరక్షణకు గాను. మరి ఆ నదులకు సంరక్షణకు గాను కేంద్ర ప్రభుత్వం అందులో 38 నదులనైతే చేర్చడం జరిగింది. వాటిలో కాలుష్యాన్ని నివారించడము, వాటిలో ఉన్నటువంటి జంతుజాలాన్ని పరిరక్షించడమే దీని యొక్క ముఖ్యమైన ధ్యేయంగా మనం చెప్పుకోవచ్చు, ఓకే. సరస్సులు, చెరువుల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు? లిమ్నాలజీ అనేటువంటి పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ 1, నదుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఓకేనా, నదులను గురించి అధ్యయనం చేశారు. ఇక్కడ ఏంటి ఫస్ట్ క్వశ్చన్? సరస్సులు, చెరువులు డిఫరెంట్, నదుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం కూడా డిఫరెంట్గా మనమైతే చెప్పుకోవచ్చు. మరి నదుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పోటమాలజీ అనేటువంటి పేరుతో పిలుస్తాము. ఏం చేస్తామండి? పోటమాలజీ. మరి నదులలో ఉన్నటువంటి నీటిని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే హైడ్రాలజీ అంటాము. ఏమంటామండి? హైడ్రాలజీ. నదుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పోటమాలజీ, నీటి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని హైడ్రాలజీ అనేటువంటి పేరుతో మనము పిలుస్తాము, ఓకే. ఇంపార్టెంట్, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ 1, ప్రపంచ నీటి దినోత్సవము ఎప్పుడు జరుపుకుంటాము మనం? ప్రపంచ నీటి దినోత్సవము ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆప్షన్ సి మార్చి 22వ తారీఖున ప్రతి సంవత్సరము నీటి దినోత్సవాన్ని నిర్వహించుకుంటాము. నెక్స్ట్ 1, ప్రపంచ నీటి దినోత్సవాన్ని మొట్టమొదటిసారిగా యుఎన్ఓ ఎప్పుడు నిర్వహించడం అయితే జరిగింది? ఫర్ ద ఫస్ట్ టైం యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ లేదా ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరంలో వరల్డ్ వాటర్ డేని నిర్వహించడం జరిగింది? ఏ సంవత్సరంలో మరి అంటే ఆప్షన్ 3 అండి 1993వ సంవత్సరం మార్చి 22వ తారీఖున వరల్డ్ వాటర్ డేని నిర్వహించడము జరిగింది. అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ 1, ప్రపంచ నదుల దినోత్సవాన్ని ఏ రోజున మనము నిర్వహించుకుంటాం? ప్రపంచ నదుల దినోత్సవాన్ని సరైన సమాధానం ఆప్షన్ అండి సెప్టెంబర్ చివరి ఆదివారము లేదా సెప్టెంబర్ 4వ ఆదివారం అన్నా కూడా సరైనది, ఓకేనా. అందరు కూడా గమనించాలి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ 1, భారతదేశ నదీ వారంగా ఎప్పుడు నిర్వహిస్తాము? అంటే రివర్ వీక్, ఓకే. ఇండియన్ రివర్ వీక్ అనేది మనం ఏ తేదీల మధ్య నిర్వహించుకుంటాము? సరైన సమాధానం ఏంటి అంటే ఆప్షన్ బి అండి నవంబర్ 24 నుంచి 27వ తేదీల మధ్య
ఇండియన్ రివర్ వీక్ అయితే మనము నిర్వహించుకుంటాం. మరి మొదటిసారిగా ఈ యొక్క ఇండియన్ రివర్ వీక్ అనేది 2014 నుంచి అయితే మనము నిర్వహించుకోవడము గమనించాలి. ఎప్పటి నుంచి అండి? 2014వ సంవత్సరం నుండి. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ వన్, దేశంలో మొదటిసారిగా నదీ వారంగా ఎప్పుడు ప్రారంభించడం జరిగింది? ఎప్పుడంటే ఆఫ్ కోర్స్ ఇప్పుడే చెప్పాను కదా, 2014వ సంవత్సరం నుంచి మనము నిర్వహించుకుంటున్నాము. ఓకే, నెక్స్ట్ వన్, తెలంగాణలో నదులు ప్రవహించేటువంటి దిశ ఏది? తెలంగాణలో నదులు ప్రవహించేటువంటి దిశ ఏ విధంగా ఉంటుంది? సరైన సమాధానం ఆప్షన్ ఏ అండి, వాయువ్యము నుంచి ఆగ్నేయము వైపుగా. ఏ విధంగా అండి? వాయువ్యము నుంచి ఆగ్నేయంగా మరి నదులన్నీ కూడా ప్రవహిస్తూ ఉంటాయి తెలంగాణ రాష్ట్రంలో. ఓకేనా అండి? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, అందరూ కూడా గమనించాలి. సో వాయువ్యం నుంచి ఆగ్నేయ దిశగా అయితే ఇవి ప్రయాణం చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. తేలివాహ అనే పేరుతో పిలువబడే నది ఏది? క్రింది వానిలో గుర్తించండి. తేలివాహ అనే పేరుతో పిలువబడే నది. సరైన సమాధానం ఏంటి అంటే ఆప్షన్ సి అండి, గోదావరి నదినే మనం ఏమంటామండి? తెలివాహ అనేటువంటి పేరుతో పిలుస్తాము. మన పురాణాలలో కూడా ఈ విధంగానే పిలవడం జరిగింది. అంతేకాకుండా దీన్ని ద్వీపకల్ప నది, అంతేకాకుండా కవుల నది అని కూడా పిలుస్తారు. ఏం నది అండి? కవుల నది. అందరూ కూడా గమనించాలి, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? కవుల నది లేదా తేలివాహ అని కూడా పిలుస్తాము గోదావరి నదిని. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాక్యాలను పరిశీలించండి. తెలంగాణలో దక్షిణ భారతదేశంలో అతి పొడవైన నది గోదావరి నది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. నెక్స్ట్ రెండవ, గోదావరి నది పొడవు 918. మరి సరైనదా కాదా? ఆన్సర్ చూద్దాం. ఆప్షన్ 2 అండి, ఏ సరైనది, బి సరికాదు. ఏ సరైనదాట? తెలంగాణలోని దక్షిణ భారతదేశంలో అతి పొడవైన నది ఏంటి? గోదావరి నది. పర్ఫెక్ట్, రైట్ ఆన్సర్. మరి గోదావరి యొక్క నది పొడవు ఎంత అండి? 912 మైళ్ళ? కాదు, కేవలము 910 మైళ్ళు మాత్రమే. ఏ సరైనది, బి అనేది తప్పు. అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ వన్ చూద్దాం. గోదావరి నది యొక్క పొడవు ఎంత? గోదావరి నది యొక్క పొడవు ఎంత ఉంటుంది కిలోమీటర్లలో? సరైన సమాధానం ఆప్షన్ సి అండి, 1465 కిలోమీటర్లు అండి. 1465 కిలోమీటర్లు లేదా 910 మైళ్ళుగా మనమైతే చెప్పుకోవచ్చు గోదావరి నది యొక్క కంప్లీట్ పొడవు. నెక్స్ట్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లలో గోదావరి నది యొక్క పొడవు ఎంత? అంటే రెండు స్టేట్స్లో కలిపి ఉమ్మడిగా ఎంత ఉంది అని అర్థము. ఆప్షన్ డి, 772 కిలోమీటర్లు అండి. ఓకే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 772 కిలోమీటర్లు అయితే ఉంది. ఓకేనా? మరి రాష్ట్రంలో ప్రజెంట్ ఏపీలో తెలంగాణలో అయితే 560 కిలోమీటర్లు అయితే ఉందండి ప్రజెంట్. 560. నెక్స్ట్ క్వశ్చన్ ఉంది కదా, చూద్దాం. తెలంగాణలో గోదావరి యొక్క మొత్తం పొడవు ఎంత అంటే ఆప్షన్ ఏ, 560 కిలోమీటర్లుగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకే, కంప్లీట్గా తెలంగాణలో ఉంటుంది. నెక్స్ట్ వన్, క్రింది వాక్యాలను పరిశీలించండి. చూద్దాం. గోదావరి నదిని దక్షిణ గంగా, వృద్ధ గంగా, ఇండియన్ రైన్ అని పిలుస్తారు. నెక్స్ట్, రైన్ నది జపాన్లో కలదు. ఆప్షన్ సి, రైన్ నది స్విట్జర్లాండ్, జర్మనీ, నెదర్లాండ్ దేశాలలో ప్రవహిస్తుంది. మరి క్రింది వాటిలో సరైనవి ఏంటండి? సరైన సమాధానం ఆప్షన్ 2 మాత్రమే. బి సరికానిది, ఏసీ సరైనది. బి సరికానిది అటండి. ఏంటి? రైన్ అనేది జపాన్లో లేదు. మీ అందరికీ టాస్క్ ఏంటంటే రైన్ నది ఎక్కడ ఉంది మరి కామెంట్ రూపంలో తెలియచేయండి. గోదావరి నదిని దక్షిణ గంగా, వృద్ధ గంగా అని కూడా పిలుస్తారు, ఇండియన్ రైన్ అని కూడా పిలుస్తారు. మరి రైన్ నది ఎక్కడ ఉంది? మరి రైన్ నది స్విట్జర్లాండ్, జర్మనీ, నెదర్లాండ్ దేశాల్లో ప్రవహిస్తుంది. సో ఇక్కడనే ఉంది మీకు ఆన్సర్. సో క్లూ అయితే ఉంది, ఆన్సర్ చేయండి అందరూ. నెక్స్ట్ వన్, క్రింది వాక్యాలను పరిశీలించండి. గోదావరి నది సహ్యాద్రి కొండలలోని నాసిక్ దగ్గర ఉన్న త్రయంబకం వద్ద పుట్టింది. త్రయంబకము మహారాష్ట్రలో కలదు. సరైన సమాధానం ఏంటండి అంటే ఇక్కడ చూసినట్లయితే ఆప్షన్ 1 అండి. ఏ సరైనది, బి సరైనది. రెండు కూడా సరైనది. గోదావరి నది ఎక్కడ జన్మించడం జరిగిందండి? సో పశ్చిమ కనుమలలో లేదా సహ్యాద్రి పర్వతాలు, మహారాష్ట్రలోని బ్రహ్మగిరి పర్వతం వద్ద ఉన్నటువంటి నాసిక్ త్రయంబకంలోని బిల సరస్సు నుంచి, ఏంటండి బిల అనేటువంటి సరస్సు నుంచి సముద్ర మట్టం ఎంత అండి?
520 మీటర్ల ఎత్తులో అయితే ఈ యొక్క గోదావరి నది జన్మించడం అయితే మనము చూడవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మీ త్రయంబకం మహారాష్ట్రలో అయితే ఉంది, రెండు సరైనవే. నెక్స్ట్ వన్, గోదావరి నది ప్రవహించే రాష్ట్రాలు ఏవి ఈ క్రింది వాటిలో గుర్తించండి. గోదావరి ప్రవహించేటువంటి రాష్ట్రాలు ఎన్ని రాష్ట్రాల్లో ప్రవహిస్తుందండి? ఇక్కడ అందరు గమనించాలి, గోదావరి ప్రవహించే రాష్ట్రాలు వేరు, పరివాహక ప్రాంతాలు వేరు, రెండు కూడా గమనించాలి. ఇక్కడ కేవలము ఏ రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది అని అడిగారు. ఎక్కడండి? మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో మాత్రమే గోదావరి నది ప్రవహిస్తూ ఉంటుంది. ఓకే, 3 స్టేట్లలో. కానీ దీని యొక్క పరివాహక ప్రాంతము చాలా స్టేట్స్లో ఉంది. ఎక్కడ ఉందండి పరివాహక ప్రాంతము? సో ఎక్కడంటే మహారాష్ట్రలో ఉంటుంది, ఫస్ట్ ఛత్తీస్గఢ్లో ఉంటుంది, ఒడిశాలో ఉంటుంది, తెలంగాణలో ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది, మధ్యప్రదేశ్లో ఉంటుంది, కర్ణాటకలో ఉంటుంది, పాండిచ్చేరిలో కూడా, పుదుచ్చేరిలో కూడా దీని యొక్క పరివాహక ప్రాంతం ఉండడాన్ని మనము చూడవచ్చు. కానీ ప్రవహించే రాష్ట్రాలు మాత్రము మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంతే. ఓకే, నెక్స్ట్ వన్, గోదావరి నది తెలంగాణలో ఏ జిల్లాలో మైదాన ప్రాంతంలోనికి ప్రవేశిస్తుంది? ఎక్కడండి? ఆప్షన్ బి అండి, ఆదిలాబాద్ జిల్లాలో అండి. ఆదిలాబాద్లోని ఏ ప్లేస్లో అంటే కుందుర్తి అనేటువంటి ప్లేస్లో ప్రవేశించడం అయితే మనము చూడవచ్చు. ఏ ప్లేస్లో? కుందుర్తి అనేటువంటి ఈ ప్లేస్లో. అందరు కూడా గమనించాలి ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, తెలంగాణలో అధిక జిల్లాల గుండా ప్రవహించేటువంటి నది ఏంటండి? ఆప్షన్ ఏ, గోదావరి నది మాత్రమే అధిక జిల్లాల నుంచి అయితే ప్రవహిస్తూ ఉంటుంది. మరి గోదావరి నది ఏ జిల్లాలలో ప్రవహిస్తుందండి? చూద్దాం. నిర్మల్, మంచిర్యాల అండి. నిర్మల్, మంచిర్యాల ఇవి ఎడమ వైపు ఉండేటువంటి జిల్లాలు గోదావరికి, నిర్మల్ మరియు మంచిర్యాల. మరి గోదావరికి కుడివైపు ఉన్నటువంటి జిల్లాలు ఏంటంటే నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు ఉంటుంది, భద్రాద్రి కొత్తగూడెం ఉంటుంది. సో ఈ జిల్లాల నుంచి ప్రవహిస్తూ అయితే ఉంటుందండి గోదావరి. అందరూ కూడా గమనించాలి. మరి గోదావరి నది ఇక్కడి ఏ జిల్లాల గుండా ప్రవహిస్తుంది? నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, మహబూబ్ నగర్. సరైనది ఏంటి మరి? ఆన్సర్ ఆప్షన్ 4 అండి. ABCDలు సరైనవి. ABCD నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల సరైనవి. ఈ అనేది తప్పండి, మహబూబ్ నగర్లో ప్రవహించదు గోదావరి నది. ఓకే, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ వన్, గోదావరి నది ఆంధ్రాలో ఏ ప్రాంతం వద్ద ప్రవేశించి 7 పాయలుగా విడిపోతుంది? ఎక్కడండి? సరైన సమాధానం ఆప్షన్ ఏ అండి, పోలవరం అండి. పోలవరం అనేది ఎక్కడ ఉంటుందంటే ఈస్ట్ గోదావరి, తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాల సరిహద్దు ప్రాంతంలో అయితే ఉంటుందండి. అక్కడి ప్రవేశించిన తర్వాత ధవళేశ్వరం వద్ద 5 పాయలుగా విడిపోతుందండి. ఎన్ని పాయలుగా? 5 పాయలుగా. అవేంటి? గౌతమి, వశిష్ఠ, వైనతేయ, భరద్వాజ, తుల్య అనేటువంటి 5 పాయలుగా మరి విడిపోవడాన్ని మనమైతే చూడవచ్చు. ఓకేనా? మరి ఇలా విడిపోయిన తర్వాత ఒక్కో చిలిక ఒక్కో ప్రాంతం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. అందుకే దీన్ని ఎప్పుడైతే 7 పాయలుగా విడిపోయిన తర్వాత దాన్ని సప్త గోదావరి అనేటువంటి పేరుతో పిలుస్తాము. ఏం గోదావరి అండి? సప్త గోదావరి. అందరూ కూడా గమనించాలి. ఈ యొక్క గౌతమి, వశిష్ఠాల మధ్య చిన్న దీవి ఏర్పడుతుందండి. దాన్నే మనము గోదావరి డెల్టా ప్రాంతము అంటాము. దాన్నే మనం ఇంకే పేరుతో పిలుస్తాము? కోనసీమ అండి. కోనసీమ అనేటువంటి పేరుతో పిలుస్తాము. ఆంధ్రప్రదేశ్ ఉద్యానవనము అది కోనసీమ. చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. నెక్స్ట్ వన్, గోదావరి నది పరివాహక ప్రాంతంలో కూడా సగటు వర్షపాతము ఏ విధంగా ఉంటుంది? ఆప్షన్స్ అండి, 110 సెంటీమీటర్లు ఉంటుంది. నెక్స్ట్ వన్, గోదావరి నది మొత్తం పరివాహక ప్రాంతము విస్తీర్ణంలో ఎంతనో గుర్తించండి. గోదావరి నది యొక్క మొత్తము పరివాహక ప్రాంతము. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 3,12,812 చదరపు కిలోమీటర్లుగా ఉండడాన్ని మనమైతే ఇక్కడ గుర్తించవచ్చు. నెక్స్ట్ వన్, గోదావరి నది పరివాహక ప్రాంతము విస్తరించి ఉన్న రాష్ట్రాలు క్రింది వాటిలో ఏవి? పరివాహక ప్రాంతము అంటున్నారు, ఇక్కడ గమనించాలి. ప్రవహించే జిల్లాలు కాదు, ప్రవహించే రాష్ట్రాలు కాదు, పరివాహక ప్రాంతము. సరైన సమాధానం ఏంటి అంటే ఆప్షన్ 2 అండి, బి మాత్రమే సరికానిది. అంటే గుజరాత్ అనేది సరికాదు, మిగతావన్నీ పరివాహక ప్రాంతంలోనే ఉంటాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణ,
ఆంధ్రప్రదేశ్. ఇవన్నీ కూడా పరివాహక ప్రాంతాలు. అంటే ఈ ప్లేసెస్ నుంచి కొన్ని ముఖ్యమైనటువంటి ఉపనదులు వచ్చి గోదావరిలో కలుస్తూ ఉంటాయి. ఓకేనా, అందరూ గమనించాలి. నెక్స్ట్ వన్, తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నది పరివాహక ప్రాంతం ఎంత శాతము మొత్తం విస్తరించి ఉంది తెలంగాణలో గోదావరి? ఓకే, చూద్దాం. సరైన సమాధానం ఆప్షన్ సి అండి, 18.8% మాత్రమే ఉందండి. తెలంగాణలో ఎంత? 18.8. మరి అత్యధికంగా ఎక్కడ ఉందంటే మహారాష్ట్రలో 48.6% మహారాష్ట్రలో ఉంది. ఛత్తీస్గఢ్లో 10.9%, ఒడిశాలో 5.7%, మరి తెలంగాణలో 18.8%, ఆంధ్రప్రదేశ్లో కేవలం 4.6% మాత్రమే, మధ్యప్రదేశ్లో 10%, కర్ణాటకలో 1.4%. అంతేకాకుండా కొంతమేర పాండిచ్చేరిలో కూడా విస్తరించి ఉంటుంది. దీని యొక్క పరివాహక ప్రాంతము. నెక్స్ట్, క్రింద ఇవ్వబడిన వాటిని సరైన క్రమంలో అమర్చండి. గోదావరి నది ఒడ్డున ఉన్న పట్టణాలు చూద్దాం. నాసిక్ మహారాష్ట్ర, నాందేడ్ మహారాష్ట్ర, బాసర తెలంగాణ, రాజమండ్రి ఏపీ. సరైన సమాధానాలు ఏంటండి అంటే ఆప్షన్ డి అండి. ఏ 1, 2, 3, 4 అన్నీ సరైనవిగా ఇక్కడైతే మనము చెప్పుకోవచ్చు. నాసిక్ మహారాష్ట్రలో ఉంది, నాందేడ్ మహారాష్ట్రలో ఉంది, బాసర తెలంగాణలో ఉంది, రాజమండ్రి ఏపీలో ఉంది. ఇంకా చాలా ప్లేసెస్ ఉంటాయి, ఇవి ముఖ్యమైనవి. గోదావరి నదికి కుడివైపు నుండి కలిసేటువంటి నదులు క్రింది వాటిలో ఏవి? గోదావరి నదికి కుడివైపు నుంచి ఏ నదులు కలుస్తాయి? సరైన సమాధానం ఏంటి అండి? మరి ఆప్షన్ 4 అండి. ఏసీడీ మాత్రమే సరైనది. ఏసీడీ అట. ఏంటది? మంజీరా, ఇంద్రావతి, ఏసీడీ మంజీరా, మానేరు, పెదవాగు. మంజీరా, మానేరు, పెదవాగు మాత్రమే కుడివైపు నుంచి కలుస్తాయి. మరి కుడివైపు నుంచి కలిసేటువంటి మొత్తం నదులు ఎన్ని తెలుసా అండి? మొత్తం 6 నదులు కలుస్తాయి. ఒకటి మంజీరా, తర్వాత మానేరు, తర్వాత పెదవాగు, తర్వాత కిన్నెరసాని, తర్వాత ప్రవర, తర్వాత మూల అనేటువంటి నదులు కలవడము జరుగుతుంది కుడివైపు నుంచి అండి. గోదావరి ఉపనదులు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, మరి గోదావరి నదిలో కలిసే మొదటి ముఖ్యమైన ఉపనది ఏది? సో ఇక్కడ మనము కుడివైపు నుంచి కలిసేటివి చెప్పుకున్నాం. మరి ఎడమ వైపు నుంచి ఏవేవి కలుస్తాయంటే ప్రాణహిత కలుస్తుంది, ఇంద్రావతి కలుస్తుంది, శబరి, సీలేరు, పూర్ణ, కడెం, దూద్న అనేటువంటివి కలుస్తాయి. ఓకే, గమనించాలి. గోదావరి నదిలో కలిసే మొదటి ముఖ్యమైన ఉపనది ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మంజీరా. ఎక్కడ కలుస్తుందండి? మొట్టమొదటిగా కలుస్తుందండి మంజీరా నది. ఎక్కడ అంటే కుందుర్తి అనేటువంటి ప్లేస్లో. ఓకేనా, కుందుర్తి అనేటువంటి ప్లేస్లో ఈ యొక్క ఉపనది కలవడం అయితే మనము చూడవచ్చు. కుందుర్తి గ్రామం, రెంజల్ మండలము, నిజామాబాద్. ఓకే, అందరూ కూడా గమనించాలి. మరి గోదావరి నదికి పుష్కరాలు ప్రతి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయండి? కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. గోదావరి నదికి పుష్కరాలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి? ఓకే, కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, యా, పుష్కరాలు మాత్రమే అండి. ఓకే, మహాపుష్కరాలు అని లేదు, పుష్కరాలు. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన నదులలో ఎడమ వైపు నుంచి గోదావరి నదిలో కలిసేటువంటి ఉపనదులు. సరైన సమాధానము ఆప్షన్ 3 అండి. ఏబిసిఈ మాత్రమే. ఏబిసిఈ మాత్రమే. చూద్దాం. ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, కలం. డి కాదండి, పీలేరు కాదు. మిగతావన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింద ఇవ్వబడిన నదులు గోదావరిలో కలిసేటువంటి జిల్లాలలో సరైన క్రమం అమర్చండి. సో ఇక్కడ ఏమున్నాయి? కడెం, మంజీరా, ఇంద్రావతి, కిన్నెరసాని. సరైన సమాధానం ఆప్షన్ 3 అండి. 1, 2, 3, 4 అన్నీ కూడా సరైనవే. కడెం నిర్మల్లో కలుస్తుందండి, కడెం అనేటువంటిది. నెక్స్ట్ మంజీరా నిజామాబాద్లో కలుస్తుంది, ఇంద్రావతి భూపాలపల్లిలో కలుస్తుంది, కిన్నెరసాని భద్రాద్రి కొత్తగూడెంలో కలవడం అయితే మనము చూడవచ్చు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింది వాక్యాలను పరిశీలించండి. సంగమేశ్వర స్వామి ఆలయము కుందకుర్తిలో కలదు, జ్ఞాన సరస్వతి ఆలయం బాసరలో కలదు, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయము ధర్మపురిలో కలదు. సరైన సమాధానం ఏంటి? మరి గోదావరి నది ఒడ్డున ఉండేటువంటి పుణ్యక్షేత్రాలు. ఆప్షన్ 4 ఏబిసి. 3 కూడా సరైనవిగానే మనం చెప్పుకోవచ్చు. సంగమేశ్వర ఆలయము కుందకుర్తిలో ఉంది, నెక్స్ట్ జ్ఞాన సరస్వతి బాసరాలో ఉంది, లక్ష్మీ నరసింహస్వామి ఆలయము ధర్మపురిలో ఉంది. సో గైస్, ఇదండి మరి ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. ఇది పార్ట్ 1 అండి, నదులకు సంబంధించి పార్ట్ 1 ఇంకా ఉంది అండి, చాలా ఇంపార్టెంట్. దీనిపైన క్లాసెస్ అయితే ఉన్నాయి, అందరూ కూడా గమనించాలి ఇంకా నదులపైన. సో నెక్స్ట్ క్లాస్లో మనమైతే చూద్దామండి. సో దీని యొక్క పీడిఎఫ్ అయితే లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి, అతి త్వరలోనే అందరూ కూడా గమనించాలి. క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో
సో బాగుంది అని చెప్పేసి తెలియచేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఒక చిన్న లైక్ చేయండి. మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకైతే అందచేయడం జరుగుతుంది. ఓకేనా? సో మన యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి, లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ గైస్, బాయ్. రానున్నటువంటి ఏపీలో తెలంగాణలో అన్ని పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడే విధంగా మ్యాగజైన్ అయితే అందచేయడం జరుగుతుందండి పీడిఎఫ్ రూపంలో. మరి 15 మంత్స్ కరెంట్ అఫైర్స్ అయితే మీకు అందచేయడం జరుగుతుందండి. ఇందులో మనకి 10,000కు పైగా జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ అయితే డైలీ 20 వైజ్గా మనకు ఉంటాయండి. కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా సో డే వైజ్గా 1 by 1 ఎంసీక్యూస్ ఉంటాయి అండ్ వాటికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కూడా క్లియర్గా ఉంటుందండి. ఓకేనా? మరి ఇది కనుక ఎవరైతే ఈ యొక్క 15 మంత్స్ కరెంట్ అఫైర్స్ తీసుకుంటారో వారికి 1998 నుంచి 2018 వరకు ఏపీ మరియు తెలంగాణ కండక్ట్ చేసినటువంటి కంప్లీట్గా సాల్వ్డ్ పోలీస్ పేపర్స్ అయితే అందచేయడం జరుగుతుందండి, కానిస్టేబుల్ పేపర్స్. మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మాకు కావాలి అనుకున్న వారు ఈ యొక్క నంబర్ ఉంది చూడండి, 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి 150 రూపీస్ మాత్రమే అండి ప్రజెంట్ ఆఫర్ ఉంది. 1 మంత్ కనుక మీరు తీసుకుంటే మీకు ఒక మంత్కే 25 రూపాయలు అవుతుందండి. కానీ ఇక్కడ చూడండి 15 మంత్స్ మీకు 150K ఇవ్వడం జరుగుతుంది కాబట్టి చాలా మంచి అవకాశము. మరి 15 మంత్స్ అంటే 2021 జనవరి నుంచి 2022 మార్చ్ వరకు అయితే ఉంటాయండి. ఏప్రిల్ ఇంకా కంప్లీట్ కాలేదు కదా, మార్చ్ వరకు అయితే ఉంటాయి. చాలా అంటే చాలా క్లియర్గా ఉండడం అయితే చూడవచ్చు. ఓకేనా? ఇంట్రెస్ట్ ఉన్న వారు సో మరి తీసుకోవడానికి ట్రై చేయండి. డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? సో ఎవరైనా మన టెలిగ్రామ్ కానీ వాట్సాప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ గైస్, బాయ్.